దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్ ఎందుకు డౌన్ అయింది? 2 ఏళ్ల కనిష్టానికి చేరుకోవడానికి కారణాలేంటి? ఆఫీస్ స్పేస్ కూడా కంపెనీలు ఎందుకు తీసుకోవడం లేదు? భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో వచ్చే 6 నెలల పాటు డెవలపర్లు, ఆర్థిక సంస్థలు ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అంటే జనవరి, మార్చిలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 72 పాయింట్లకు ఎగబాకిన రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ సూచి రెండో త్రైమాసికంలో 65 పాయింట్లకు తగ్గింది. భవిష్యత్ సెంటిమెంట్ స్కోర్ కూడా 73 నుంచి 65కు పడిపోయింది. ఈ మధ్య కాలంలో వ్యాపార వృద్ధిపై ఇండస్ట్రీ వర్గాల్లో సానుకూలత కొంత సన్నగిల్లిందని నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. హైదరాబాద్లో 25 భారీ హౌసింగ్ ప్రాజెక్టులు అంటే 6,169 ఫ్లాట్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందని డాటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. ఒక్క భాగ్యనగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా 42 నగరాల్లో 1,981 హౌసింగ్ ప్రాజెక్టులు అంటే 5 లక్షలకు పైగా ఇళ్లు ఇలానే ఆగిపోయాయని వెల్లడించింది. డెవలపర్ల ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం, ప్రాజెక్టుల అమలు సామర్థ్యాలు లేకపోవడం, కొనుగోలుదారుల నుంచి సేకరించిన సొమ్ము వేరే అవసరాలకు మళ్లించడం దీనికి ప్రధాన కారణాలు. ఆగిపోయిన వాటిలో 1,636 ప్రాజెక్టులు, దాదాపు 4,32,000 ఇళ్లు 14 ప్రథమ శ్రేణి నగరాల్లోనేనని ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. 2018లో 4,65,000 నిర్మాణ పనులు నిలిచిపోగా ఇప్పుడిది 5,08,000కు పెరిగినట్లు వివరించింది. చాలా మంది బిల్డర్లు బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేక ప్రాజెక్టులు ఆపుకున్నారు. గృహ కొనుగోలుదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే డెవలపర్ల సామర్థ్యాలను అంచనా వేసి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిలిచిపోయిన ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించేందుకు 2019 నవంబర్లో ప్రభుత్వం స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ నిధిని ప్రారంభించింది. గత 5 ఏళ్లలో దీని కింద 32,000 ఫ్లాట్లు పూర్తయ్యాయి. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఏడాది 20,000 గృహాలను పూర్తి చేయాలనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. భారతదేశ వ్యాప్తంగా ఈ స్తబ్దత ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక స్తబ్దత అనేది ఉంది. అమెరికాలో కూడా మనం చూస్తే చాలా ఆఫీస్ స్పేస్లే కానివ్వండి ఎంతో ఖాళీగా ఉండటము, అలాగే మార్కెట్ వాల్యూస్ కూడా తగ్గటము కూడా గమనించడం జరిగింది ఇటీవల కాలంలో. అంటే అటు అమెరికా, యూరోప్లోనే కావచ్చు, ఏషియాలోనే కావచ్చు, ఈ స్తబ్దత ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీస్ స్పేస్లో 1,80,00,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంది అన్నటువంటి వార్త మనందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెడుతుంది. అయితే ఇది పర్మనెంట్ సిచ్యుయేషన్ కాదు. సామాన్యమైన పెట్టుబడిదారులు వాళ్ళు ఉండటం కోసం అయితే ఒక ఇంట్లో పెట్టుబడి పెడతాం ఎప్పుడైనా కరెక్ట్ డెసిషన్ అవుతుంది, కానీ పెట్టుబడి కోసం మాత్రం రియల్ ఎస్టేట్లో ఇమ్మీడియట్గా ఇప్పుడు పెట్టుబడి పెట్టడం కూడా అంత ఉపయోగం ఉండకపోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో 31,500 కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు. హైదరాబాద్ లో 1,80,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంది. మరో 2.2 కోట్ల చదరపు అడుగుల స్పేస్ సిద్ధమవుతున్నా కంపెనీలు వీటిని ఇంకా ఆక్యుపై చేయలేదు. లీజు ఒప్పందాలకు ఏ కంపెనీలు ముందుకు రాలేదు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రైమ్ లొకేషన్ లో ఏ గ్రేడ్ ఆఫీస్ బిల్డింగులు కూడా కంపెనీల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో భూముల ధరలు భారీగా పెరగడంతో గృహాలను కాకుండా బిల్డర్లంతా ఆఫీస్ స్పేస్ కన్స్ట్రక్షన్ వైపు మళ్లారు. కమర్షియల్ బిల్డింగ్లైతే ఎక్కువ అద్దెలొస్తాయని భావించినా కంపెనీల లేమితో సతమతమవుతున్నారు. కనెక్టివిటీ కంపెనీలను చూసుకోకుండా భవిష్యత్తులో కంపెనీలొస్తాయన్న ఉద్దేశంతో ఇబ్బడి ముబ్బడిగా ఆఫీసులు కట్టేశారు. ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉండటానికి ఇదొక కారణం. గచ్చిబౌలిలోని ఆఫీస్ స్పేస్ ఐటీ కంపెనీ స్టాండర్డ్స్ కు సరిపోదు. అందుకే తక్కువ రెంట్కే ఇస్తామంటున్నా పలు కంపెనీలు లీజ్ ఒప్పందాలు చేసుకోవడం లేదు.